హలో. 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దేవిక అండి. దేవిక కోల్మ చేసినాను కదా ఇందాక. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? దేవిక పోతున్నానండి. ఇందాక సార్తో మాట్లాడితే ఫోన్ కట్ అయిపోయింది, అట్లా అని మేము మాట్లాడదాం. ఓకే అండి. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? దేవిక కోసం అండి. పుట్టిన తేదీ అండి? ఏంటి? పుట్టిన తేదీ? అదేంటి ఏప్రిల్ 22, 1996. ఏప్రిల్ 22, 1996. 96. పుట్టిన సమయం అండి? నైట్ 12:30. ఓకే అండి. ఎక్కడ జన్మించారమ్మా దేవిక గారు? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ చిన్న శంకరపూడి. ఓకే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. కాల్ కట్ చేయకండి కొద్దిగా. ఓకేనండి. జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్. ఇంకా గురువు గారు అదే ఇందాక మా పాప మ్యారేజ్ కోసం ఆ పాపలో ఇప్పుడు ఎలా ఉంటదని అడిగినామని కాల్ చేశానండి గురువు గారు. ఇందాక చెప్పాను మీకు, అంటే మళ్ళా కూడా ఓకే చెప్తున్నానండి. ఓకే గురువు గారు. కొంచెం జాబ్ ఎట్లా ఉంటది అమ్మాయిది లైఫ్ కొంత అట్లా అని అడుగుతున్నాం గురువు గారు. ఓకే. అదే మ్యారేజ్ కోసం చూస్తున్నాం, ఏం సెటిల్ అవుతలేదు గురువు గారు. అమ్మాయి జాబ్ ఎట్లా ఉంటది? రోహిణి నక్షత్రం 4వ పాదం అయిందమ్మా. వృషభ రాశి, లగ్నం వచ్చేసి ఈ యొక్క మకర లగ్నం అయింది. ఓకే గురువు గారు. ఆల్రెడీ కొద్దిగా ఈ యొక్క వివాహ గడియలు ప్రస్తుతం అయితే నడుస్తున్నట్టు అనిపిస్తుందండి. ఓకే గురువు గారు. మీకు అదే లాస్ట్ ఇయర్ జూన్ నుంచే వివాహ గడియలు స్టార్ట్ అయినాయి. మాక్సిమం మ్యారేజ్ అయిపోతుందండి ఈ సంవత్సరం. అయిపోతుందండి. అంటే ముహూర్తాలు ఏమంటున్నారు కదని అడుగుతున్నాను గురువు గారు. అదొకటి, మా అమ్మాయి జాబ్ ఎలా ఉంటదని. ఉద్యోగం అమ్మా? అదొకటి గురుగారు. ఉద్యోగ స్థానాధిపతి శుక్రుడు. ఓకే. ఉద్యోగం కూడా బాగానే ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఉద్యోగం కూడా బాగానే ఉంటుందండి. ప్రస్తుతం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఒక నీలం కలర్ స్టోన్ పెట్టించండి పాపకి. నీలం కలర్ స్టోన్ పెట్టించండి, మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. చెప్పండి, ఎవరే అర్థం లేదండి. నీలం అని నీలం స్టోన్ ఒకటి మధ్య వేలకు పెట్టించండి అమ్మా, అన్ని కలిసి వస్తాయి. చాలా బాగుంది. జాతకం అయితే మంచి జాతకురాలు, బాగుంది. ఓకేనమ్మా? ఓకే అమ్మా. గురుగారు చెప్పినట్టు పాటించండి, చక్కటి ఫలితాలు మీకు దక్కుతాయి.